నేను ప్రైవేట్ జాబ్స్ 20 ఇయర్స్ చేశాను. యాస్ ఎ లైబ్రేరియన్‌గా, క్యాషియర్‌గా, అలాగే ఒక 4 ఇయర్స్ రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో. అంటే మధ్య మధ్యలో గ్యాప్ రావడం దేనికంటే, అమ్మాయి మ్యారేజ్ జేయడము, తర్వాత మనవరాళ్ళు రావడము, మనవరాళ్ళొచ్చినప్పుడల్లా గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఒక జాబ్ వెతుక్కోవడము, ఇలాగే జరుగుతూ ఉండేది. అలా నాకు చిన్నప్పుడే 10థ్ క్లాస్‌లోనే మ్యారేజ్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పాప, తర్వాత డిగ్రీలో బాబు. ఇలా ఉన్నప్పుడు గూడా నేను చదువును మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నా. బీఈడీ జేయాలనేది ఎక్కువగా ఉండేది. బీఈడీ సీట్ రానందుకు సరే, ఏదో ఒక జాబ్ జేయాలి అనేది బాగా ఉండేది నాకు. లైబ్రరీ సైన్స్ జేశాను. మా హస్బెండ్ ఏమో ప్రైవేట్ స్కూల్, తెలుగు మీడియం స్కూల్ రన్ చేస్తూ ఉండేది. అలా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. అలా మనకు గూడా లైఫ్ టైమ్ మంచిగా పెన్షనొస్తది. టైమ్ టు టైమ్ సాలరీ ఈజీ ఉంటదన్నట్టుగా టీచర్ జాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఉండేది ఆ రోజుల్లో. అలా సరే ఏదో ఒకటి మనం ముందు జాబ్ జేసుకోవాలి. ఇద్దరం ప్రైవేటే ఉన్నాం గదా! అని లైబ్రరీ సైన్స్ చదవడం జరిగింది. చదివిన తర్వాత ఇగ పిల్లలది చిన్న టౌన్ అన్నట్టు సార్ స్కూల్ పెట్టిన ప్లేస్ హుస్నాబాద్. అయితే అక్కడ మంచి ఎడ్యుకేషన్ లేదు. ఇంగ్లీష్ మీడియం చదివించాలి. అప్పటికే మా బావయ్య పిల్లలు వాళ్ళు యూఎస్‌లో చదువుతూ ఉండేది. మన పిల్లలు గూడా అలాగే కావాలి, మంచి స్కూల్‌లో వేయాలి. ఎంత కష్టమైనా సరే, నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ సిటీకెళ్దామనేసి వరంగల్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ వెళ్ళి నేనొక కాలేజీలో జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో లైబ్రేరియన్‌గా జాయిన్ అయ్యాను. అప్పుడు చాలా తక్కువ సాలరీ. 3000 సాలరీ అయినా గూడా సరే అప్పుడు ఖర్చులు చాలా తక్కువగా ఉండేది. 1999లో. అలా జాబ్ జేసుకుంటూ పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివిస్తూ వాళ్ళు గూడా కష్టపడ్డారు. మనం సపోర్ట్ జేసాము. సరే దేవుని దయ వల్ల ఇద్దరు బాగా చదువుకున్నారు. అమ్మాయి ఫార్మసీ జేసి డాక్టర్ రెడ్డీస్‌లో జాబ్ జేస్తుంది. అబ్బాయి గూడా బీటెక్ చేసి యూఎస్‌కెళ్ళి ఎంఎస్ జేసి జాబ్ జేస్తూ స్థిరపడ్డారు అక్కడే. కోడలు గూడా జాబ్ చేస్తూ ఉంది. అయితే ఇదంతా చేయాడానికి చాలా కష్టమైంది. అయినా గూడా అందరూ అంటూ ఉంటారు, "మీరు చాలా కష్టపడ్డారు మేడం. కష్టపడ్డందుకు ఫలితం వచ్చింది. పిల్లలు మంచిగా సక్సెస్ అయ్యారు" అని. అయితే నేనెప్పుడు కష్టంగా ఏది భావించలే. అంటే మన బాధ్యత మనం సపోర్ట్ చేయాలి పిల్లలకు. ఏదైనా మనం ఎందుకంటే ఒక నలుగురిలో మంచిగుండాలి. నేనెప్పుడు డబ్బు అంటే డబ్బు సంపాదించాలి. నా కొరకు సెల్ఫ్‌గా ఆభరణాలు అలా ఎప్పుడు అనుకోలేదు. మన పిల్లలు సెటిల్ అయితే, మంచిగా చదివితే, దానివల్ల వచ్చే క్రెడిట్ మనకు అది గ్రేట్ అనిపిస్తది. చాలా హ్యాపీ అనిపిస్తది. అలా దాని కొరకే నేనెప్పుడు తాపత్రయపడుతూ ఉండేది. అలా చదివిపిస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళయిపోయినాయి. తర్వాత ఇంకా అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ. సరే నేను ఇంకా అమ్మాయన్నది మీరొస్తేనే అమ్మాయిని జూసుకుంటే నేను జాబ్ జేస్తా. ఇంత చదివి కష్టపడి ఎలా అని అంటున్న క్రమంలో లాస్ట్ 2019లో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అమ్మాయి డాక్టర్ రెడ్డీస్‌లో జేస్తూ ఉంటే, సరే పాపని నేను జూసుకుంటూ ఉన్నా. ఇప్పుడు 6 ఇయర్స్ అయింది. సరే పాప పెద్దగయింది గదా! మళ్ళీ ఏదైనా జాబ్ జేయాలి. అంటే జాబ్ జేసిన వాళ్ళకి ఊరికే ఉండాలంటే ఉండలేరనేది వాస్తవం. అలా ఏదో ఒకటి నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలనిపిస్తది నాకు. ఎంత అబ్బాయి సంపాదించినా వాళ్ళ డబ్బులు తీసుకొని మనం ఎంజాయ్ చేయాలనే మనస్తత్వం గాదు నాది. సరే మనం కష్టపడితే మనకంటూ ఆదాయం ఉంటే మనకు ఫ్రీగా ఏది చేయాలనుకున్నా చేయొచ్చు. ఎవరి అడగడానికి ఉండదు అనేది నాకు మెయిన్‌గా మొదటి నుంచి అదే ఉంటది నా థాట్. అలా అనుకుంటున్న క్రమంలో సరే ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు ఈ ఏజ్‌లో 55 ప్లస్‌కొచ్చినాం గదా! మళ్ళీ ఇంకా ఆఫీస్‌లని, టైమని హరీ బరీగా వెళ్ళడం. అలాంటియి అంటే ఎట్లా ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏమన్నా చేద్దామంటే అది గూడా బాగా అనిపిస్తలేదు ప్రెజెంట్ ఉన్న రోజుల్లో. అని అనుకుంటున్న క్రమంలో మా అప్‌లైన్ లింగాల మమత మేడం. తను నేను 4 ఇయర్స్ రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో కలిసి వర్క్ జేశాం. అలా ఆమె ఫోన్‌లో స్టేటస్‌లో పెట్టుకుంది. అగ్రి ప్రొడక్ట్స్ అని, ఇవన్నీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. వెంటనే నేను కాల్ జేశాను. ఇదేంటిదబ్బా! ఏం చేయను ఇప్పుడేమో వెస్టేజ్ ఏంటి అది నేనెప్పుడు వినలేదు ఏందని కాల్ జేస్తే తను చెప్పిందనమాట. బావుంటది మేడం ఇట్లా. నేను గూడా మా అక్కయ్య వాళ్ళు చెప్తే వినలేదు. నేను గూడా టైమ్ వేస్ట్ అయింది. మీరు చేయగలుగుతారు. చేయండి మేడం. ఇందులో ఏం లేదు. ప్రొడక్ట్స్ వాడుకొని ఇతరులకు చెప్పడం. అంతే బయట కొనేదేదో ఇందులో కొనుక్కుంటే అయిపోద్ది అని అలా చెప్పిందన్నమాట. సరే ఏముంది అని అనుకోని మా హస్బెండ్‌కి చెప్తే, "ఏ లేదు అన్ని వేస్ట్ అట్లాంటి చైన్ సిస్టమ్ ఎందుకు జాయిన్ గాకు. మధ్య మధ్యలో ఎందుకు అన్ని నీకు లేనిపోని సబ్జెక్ట్ ఊకో" అని మా అబ్బాయి గూడా అన్నాడు. "ఎందుకమ్మా రెస్ట్‌గా ఉండక, మంచిగా పీస్‌ఫుల్‌గా ఉండక, ఎప్పటికి మళ్ళీ ఏదో ఒకటి అని అంటూ ఉంటావు" అని అంటూ. అయినా నేను వినలేదు. మేడం గూడా ఫాలో అప్ జేసింది 3 మంత్స్.
సరే లాస్ట్ ఇదే మే నెలలో జాయిన్ అయ్యాను. ఐడి తీసుకున్నాను, ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాను. కానీ బిజినెస్ ఎక్కువ ఏం చేయలేదు. మా బ్రదర్ని జాయిన్ చేసిన సంపత్ రెడ్డి. తర్వాత నవంబర్లో బూట్ క్యాంప్ అప్పుడు సౌజన్య మేడం స్పీచ్ అయిపోయింది. ఇంకా మిగతా లీడర్స్ అందరి కూడా చాలా టెస్టిమోనీస్ అన్ని కూడా విన్నాను. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కువ సౌజన్య మేడం వల్ల నేను మోటివేట్ అయ్యాను. ఎందుకంటే లాంగ్వేజ్ తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి మరీ నేర్చుకొని చెప్తుందంటే మనం వచ్చిన భాషలో మన మదర్ టంగ్ లో మనం చెప్పడానికి ఏమున్నది అని అలా అనిపించింది అనమాట. అప్పటి నుంచి కొంచెం బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చేస్తూ జనవరిలో బ్రాంజ్ అయినాను, మార్చిలో సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ తీసుకున్నాను. అది సార్ నా టెస్టిమోనీ. ఈరోజు నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే వెస్టేజ్ లో బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్. వెస్టేజ్ ఎందుకు చేయాలి, ఏంటి వెస్టేజ్ అని తెలుసుకున్నట్లయితే, వెస్టేజ్ అంటే ఫుట్ ప్రింట్స్, పూర్వపు అడుగుజాడలు. అంటే మన పూర్వీకులు ఏ విధంగానైతే కల్తీ లేని ఆహారం తిని మంచిగా ఆరోగ్యంగా 100 years ఎలా బ్రతికారు అనే దాన్ని ఆలోచిస్తే, దాన్ని బట్టి మనకు కూడా ఇలా గౌతమ్ బాలి సారు మంచి ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు మన కోసం, మన గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్ స్టార్ట్ చేశారు మన ఇండియాలో వెస్టేజ్ కంపెనీ. ప్రపంచంలో దాదాపు 2000 కంపెనీలకు పైగా ఉన్నాయి. అందులో మనది ఒక 30వ స్థానంలో ఉంది. ఇండియాలో నెంబర్ 1 గా కాబోతుంది. ఇది ఎందుకు ఇలా పేదరిక నిర్మూలన కోసం, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి, ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం చేరుకోవాలని ప్రతి ఒక్కరికి విద్యతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే వెస్టేజ్ ఎందుకు చేయాలి అనుకుంటే, ఇది ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ ఇండియన్ కంపెనీ. ఇందులో మనం చేయడానికి ఏముంది, పెట్టుబడి లేదు, టైం ఫ్రీడమ్ ఉంది, అలాగే బాసిజం లేదు, టైం టు టైం ఆఫీస్కి వెళ్ళాలనేది ఏమి లేదు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఏం అడగట్లేదు, అలాగే ఏజ్ లిమిట్ లేదు, నో జెండర్, అలాగే మనకు ప్యాసివ్ ఇన్కమ్, అదనపు ఆదాయం కోసం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేయదగ్గ బిజినెస్. ఇందులో అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా ఉంది. ఎవరికైనా ఒక ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు. ప్రెసెంట్ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు కూడా ఏజ్ మేజర్ అయినంటే వాళ్ళు కూడా చేసుకోవాల్సింది. అదే అమెరికాలో చూడండి, ఓల్డ్ ఏజ్ 75-80 years వచ్చిన వాళ్ళు కూడా మాల్స్ లో చేస్తారు, లైబ్రరీలో చేస్తారు. అందుకే డెవలప్ అయిందో ఏమో అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మనకు చేతనైనంత వరకు పని చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి. అప్పుడే ఆరోగ్యం ఉంటది, ఆదాయం ఉంటది, హ్యాపీనెస్ వస్తుంది. అయితే దీంట్లో ఇది 9 దేశాలలో ఈ వెస్టేజ్ కంపెనీ అనేది మన దేశం కాకుండా 9 దేశాల్లో విస్తరించి ఉంది. అలాగే మన కంపెనీకి కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ హలాల్ సర్టిఫికెట్, మంచి బ్రాండెడ్ ఉత్పత్తులని అలా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మనం లీగల్ గా అప్రూవ్ చేసి. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఆరోగ్యం కోసం, ఆదాయం కోసం, ఇతరుల ఆరోగ్యం కోసం, ఆదాయం కోసం పెంచడం కోసం వెస్టేజ్ లో జాయిన్ అయ్యి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్ బిజినెస్ ఏకైక మార్గం అనేది నాకు అనిపించింది. అలాగే నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, ఎక్స్పెండిచర్ టు ఇన్కమ్ అనే విధంగా. అంటే మనం ఖర్చు పెట్టి షాప్ లో సరుకులు కొనడం వల్ల మనకు ఆదాయం వస్తుంది. ఇది ఎక్కడైనా ఉందా చెప్పండి లీడర్? అది చాలా నచ్చింది నాకు. అలాగే ఈ కంపెనీ హిస్టరీ చూసుకున్నట్టయితే, వెస్టేజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ, ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. జూన్ 2, 2004 గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు మిస్టర్ గౌతమ్ బాలి సార్, మరియు ప్రొడక్షన్ సైడ్, ఐటీ అకౌంట్స్ అని చూడడానికి మిస్టర్ దీపక్ సూద్ సార్, మిస్టర్ కన్వర్బీర్ సింగ్ సార్. వీళ్ళని తరతరాలుగా గుర్తుంచుకునే వ్యక్తులు అన్నమాట. మన వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కి, మనకు ఆర్థికంగా ఎదగడానికి, వీళ్ళ వల్ల కోట్ల మంది మనకు ఆర్థికంగా ఎదుగుతూ హ్యాపీగా వాళ్ళ వాళ్ళ లైఫ్ లను లీడ్ చేస్తూ ఉన్నారు. మనకి ఇంతవరకు 20 years నుంచి ఇది ఒకటి ఉంటది, డైరెక్ట్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ అనే విషయం మనకు తెలియలేదు ఇంతవరకు. ఇది ఎందుకంటే ఇది మౌత్ టు మౌత్ కాబట్టి మనకి ఇన్నాళ్ళు తెలియదు. అదే పేపర్లో, టీవీలలో వస్తే మనం తెలుసుకునేవాళ్ళు. అయితే
అయితే అప్పుడు దీని గ్రోత్ చూసుకున్నట్టయితే బిగినింగ్ లో ఆఫీసులో వచ్చేసి 2 ఉంది. ప్రెసెంట్ ఇప్పుడైతే 65 పైగా ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్స్ వచ్చేసి 2 ఉంది. ఇప్పుడు 400కి పైగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కూడా 6 ఉంటారు. ఇప్పుడు 4 కోట్ల 5 కోట్ల వరకు కూడా వెళ్ళిపోయారు. డైలీ 7,000 వరకు జాయిన్ అవుతున్నారంటే చూడండి కంపెనీ గ్రోత్. కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి బిగినింగ్ లో 5 crores తోటి 5 కోట్లతోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే 5,000 కోట్లతో రన్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏ విధంగా గ్రోత్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దీంట్లో ఎందుకు చేయాలి అనేది, ఇది మధ్యలో వెళ్ళిపోయే కంపెనీ లేదా నిలకడ ఉండేదా అనేది ఈ హిస్టరీని బట్టి, ఈ గ్రోత్ ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. అంటే ఇట్లా నంబర్ ఆఫ్ వచ్చినాయి, మధ్య మధ్యలో వెళ్ళిపోతుంది. ఇంత సుదీర్ఘంగా 20 సంవత్సరాల నుంచి ఎక్కడా మనకి ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేకుండా, కంప్లైంట్స్ లేకుండా, ప్రోడక్ట్ లో కూడా ఎలాంటి మనకు తేడా లేకుండా రన్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ కంపెనీ. ప్రతి ఒక్కరు నమ్మదగిన కంపెనీ. ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ చేసుకోదగ్గ కంపెనీ. ఇందులో ఏం లభిస్తాయి ఈ కంపెనీలో, వెస్టేజ్ కంపెనీలో అనేది చూసుకున్నట్టయితే హోమ్ కేర్ ప్రోడక్ట్. హోమ్ కేర్ అంటే ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్, డిష్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్, అదే మనకు ఏవైనా విటమిన్స్, మినరల్స్ లోపంగా ఉంటే సారీ లీడర్ స్క్రీన్ నిమిషం సార్. సారీ లీడర్స్, జస్ట్ మినిట్. అలాగే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనకు ఏమైనా విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి న్యూట్రిషన్ లోపాల వల్ల మనకు జబ్బులు వస్తూ ఉంటాయి కదా, వాటిని రాకుండా చేసుకోవడానికి ముందే మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఎక్సలెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్ మన నేచర్ లో దొరికే వాటితోటి తయారు చేయబడుతుంది. అలాగే ఓరల్ కేర్, పేస్ట్, బ్రష్, అలాంటి మౌత్ వాష్ అలాంటి. అలాగే పర్సనల్ కేర్, షాంపూస్, సోప్స్ ఇలాంటివి. అలాగే బ్యూటీ కేర్, ఫేస్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ బ్యూటీ మేకప్ సంబంధించిన. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే సేంద్రియ ఎరువులు, ఈ క్రిమి సంహారిణి ఇలాంటివి కూడా మన పంట దిగుబడికి. అంటే పూర్వం మనకు పెంట ఎరువు అలాంటివి చేసే వేస్తుంటారు, సేంద్రియం చేసి దాన్ని అది చేసి. ఇప్పుడు చాలా ఎక్కువ రేటు, ప్లస్ భూమి సాయిల్ ఖరాబ్ అవుతుంది, అలాగే పంటలు కూడా రావట్లేదు. అందుకోసమని ఈ మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ ఉన్నవి, మంచి దిగుబడి వస్తుంది. అవి తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, భూమి కూడా ఖరాబ్ కాకుండా ఉంటున్నది. అందుకోసమని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, అందరూ వాడుకోవాలి వ్యవసాయం. వాటర్ ప్యూరిఫైయర్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ షార్ప్ కంపెనీది. ఇది జాపాన్ టెక్నాలజీతో 6 లేయర్స్ ఫిల్టర్స్ ఉండి తయారు చేయబడింది. ప్రతి ఒక్కరికి నీరుతోటే సగం జబ్బులు వస్తాయి అంటారు. ప్లెంటీ మంచి వాటర్, సఫిషియెంట్ గా వాటర్ తాగడం వల్ల 50% జబ్బులు రావు. అందుకోసం మనం ప్రతి ఒక్కరం ఈ వాటర్ ప్యూరిఫైయర్ మట్టుకు కొనుక్కోవాలి. బట్టలు ఎక్కువ కొనుక్కోకపోయినా పర్వాలేదు కానీ వాల్యుబుల్ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఫస్ట్ తీసుకోవాల్సింది వాటర్ ప్యూరిఫైయర్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, వెస్టీజ్ ఇంట్లో. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్. ప్రెసెంట్ గ్రామాలలో కాస్త తక్కువ ఉండొచ్చు కానీ పొల్యూషన్, సిటీలో మాత్రము తప్పనిసరి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్స్ వల్ల కానీ, వాహనాల వల్ల పొగ, కార్బన్ మొనాక్సైడ్ అలాంటివి విడుదలవుతాయి కాబట్టి అవి పీల్చుకోవడం వల్ల మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, మన బ్రెయిన్ ఆక్సిజన్ అందరికి రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మనకు అందుబాటులో ఉన్నది, మంచి మినిమం రేట్స్ తోటి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అలాగే మాక్ డ్రైవ్ వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చాలా స్మూత్ గోయింగ్ కు, ఇంజన్ పాడవకుండా ఉండడం కోసం అది వాడుకోవాలి. అలాగే మనం ప్రెసెంట్ మనం కొనుక్కునే పద్ధతి అంటే మన షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే విధానాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ బిజినెస్, సంప్రదాయకమైన బిజినెస్ అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మనం ఒక పేస్ట్ తీసుకుంటాం అనుకోండి 100 రూపీస్ పెట్టి.
ఆ పేస్ట్ అయితే ఆ షాప్ అతను తయారు చేయడు కదా. ఆయన ఎక్కడో హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి తెస్తాడు. ఆయన వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాడు. ఆయన మళ్ళీ స్టాకిస్ట్ దగ్గరికి, ఆయన వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. అంటే దీన్ని ఇట్లా ట్రెడిషనల్ బిజినెస్ అంటారన్నమాట. అయితే దీనివల్ల ఇప్పుడు మనం కస్టమర్‌గా మనకేమన్నా లాభం లేదు. ఏం డిస్కౌంట్ గాని అలా ఏమీ ఉండదు. అయితే ఆ మధ్యవర్తులకి ఆ నలుగురికి, ఐదుగురికి మాత్రమే 5% పీపుల్‌కి మాత్రమే లాభాలెళ్ళిపోతున్నాయి. వాళ్ళే ధనవంతులైతున్నారు. కస్టమర్ లానే ఉండిపోతున్నారు. అయితే ఈ పేస్ట్ రూ. 100 అంటే దాని తయారీ ఖర్చు 30 అయితే ఒక రూ. 10 లాభంతో అమ్మితే మధ్యన వీళ్ళు 60% అనేది యాడ్స్ ద్వారా సెలబ్రిటీస్‌కి ఇస్తూ దాన్ని రూ. 100కి మనకు అమ్ముతున్నారు. ఇక్కడ సెలబ్రిటీస్ యాడ్స్‌కే ఎక్కువ ఖర్చు పెడుతూ వాళ్ళనే ధనవంతులుగా చేస్తున్నారు. మనకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. అయితే ఈ విధానం గమనించినటువంటి మిస్టర్ గౌతమ్ బాలి సారు మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. అంటే ఇదేంటి కంపెనీ టు కస్టమర్ అన్నమాట. అయితే వెస్టేజ్ షాప్‌లో కూడా మనకు కూడా అదే రూ. 100కు ఇస్తాను. కానీ ఆ 60% అనే లాభాలు ఏదైతే ఉందో అవి మీకే ఇస్తాను. మీరే చేయండి బిజినెస్ అని మన కంపెనీ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే యాడ్స్ లేవు. యాడ్స్‌కి ఏంది కోట్ల ఇయ్యాలి వాళ్ళు సెలబ్రిటీస్‌కి ఊరికే 1000, 2000కు రారు వాళ్ళు. క్రోర్స్ ఇవ్వాల్సొస్తది. అయితే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని దాన్ని నలుగురికి దాన్ని వాడుకోవడం వల్ల మంచిగుంటే ఇతరులకు చెప్పడం వల్ల వారు కూడా ప్రొడక్ట్స్ తీసుకుంటారు. దాని మీద కూడా మనకు పర్సెంటేజ్ అని ఇస్తానంటుంది కంపెనీ. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా అంటారు. అలాగే మనం ఈ ప్రొడక్ట్స్ వెస్టేజ్ షాప్‌లో తీసుకోవాలంటే ఊరికే ఎళ్తే దానికి మనం అందులో జాయిన్ అవ్వాలంటే మనకు ఒక ఆధార్ కార్డ్ ఇవ్వాలి. ఆధార్ కార్డు అండ్ ఈమెయిల్ ఐడీ, నామినీ నేమ్, ఫోన్ నంబర్ ఇవి ఇవ్వడం వల్ల మనకొక 8 అంకెల ఐడీ వస్తది. ఆ ఐడీతో మనం షాప్‌కెళ్ళి సరుకులు తీసుకోవచ్చు. ఊరికే ఎళ్తే మాత్రము ఇవ్వరు. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి తీసుకోవాలి. వారికి సంబంధించిన వెస్టేజ్ షాప్‌లోనే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకు 9 రకాలుగా ఆదాయం ఇస్తా ఉంటుంది కంపెనీ. బయట షాప్‌లో అయితే ఎవరు ఒక రూపాయి గూడా ఇవ్వరు గదా. ఇక్కడ మనం ఖర్చు చేయడం వల్లనే ఆదాయం వస్తుంది. ఎక్స్‌పెండిచర్ టు ఇన్‌కమ్. అయితే అది ఏ రకంగా అంటే మా ఫస్ట్ ఆదాయం ఎంఆర్‌పీ పైన 10-20% డిస్కౌంట్ ఇస్తుంది. మళ్ళీ రీపర్చేజ్ చేస్తే ప్రతి నెల సెకండ్ నుంచి 2వ తారీఖు నుంచి 18 వరకు 10% డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ గూడా ఇస్తుంది. ఇంకొకటి ఇంకా సీఎన్‌సీ ఆఫర్ అనేది కూడా ఒకటుంది. మనకు రేట్స్ ఎక్కువ అనుకునే వాళ్ళ కొరకు ఇంక ఇది కూడా చాలా బావుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంది. ప్రతి నెల 2 నుండి 14 తారీఖు వరకు 100 పాయింట్స్ లేదా 60 పాయింట్స్. అంటే ఇక్కడ పీవీ అంటే ఏందంటే పాయింట్ వాల్యూ ప్రతి రూ. 32కు ఒక పాయింట్ అనేది వస్తది మనకి. అలా ప్రతి నెల ఒక 3200, 3400 అలా తీసుకోవడం వల్ల 100 పాయింట్లొస్తవి. అలా 4 మంత్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే మధ్యలో స్కిప్ కాకుండా కంటిన్యూ‌గా 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ మనకు రూ. 2515 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు నచ్చినవి తీసుకోవచ్చు. అలాగే అంత పెట్టలేని వాళ్ళు జస్ట్ 60 పాయింట్ల మందం కూడా తీసుకోవచ్చు. మనం ఒక 2000 వర్త్ తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఆ మాత్రం అయితే ప్రతిరోజు వాడుకునే సబ్బులు, షాంపూలు, సర్ఫ్, పేస్ట్ ఇవన్నీ లేకుండా ఎవరు జీవనం కొనసాగిస్తలేరు. మినిమమ్ అది ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల 4 మంత్స్ 1250 అంటే రూ. 1250 ప్రొడక్ట్స్ కంపెనీ చాయిస్‌తో మనకి ఇస్తుంది. అలాగే ఇంకొక ఇన్‌కమ్ రెండోది అక్యుములేటింగ్ పెర్ఫార్మన్స్ బోనస్. అక్యుములేటింగ్ పెర్ఫార్మన్స్ బోనస్ అంటే మనం ఒక నెల అలాగా కొనుక్కుంటూ వెళ్తూ ఇంకా కొందరికి చెప్పడం వల్ల వాళ్ళు కొన్నా కూడా మనకు కూడా పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి మన ఐడీకి. అలా 5% నుంచి 5% నుంచి 16% వరకు మనకి ఇస్తుంది కంపెనీ బోనస్. ఇప్పుడు ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు ఉంటే మనం అందులో 5% వస్తది మనకి. అలాగే 600 నుంచి 2399 ఇంత ఉంటే 8% అంటారు. 8%. అలాగే 2400 నుంచి 5499 అయితే 12% వస్తుంది మనకు. 5500 ఇంకా ఆ పైన పాయింట్స్ వస్తే మనకు 16% అంటుంది. కంపెనీ కూడా మనల్ని ఒక బ్రాంజ్ డైరెక్టర్ అని అంటుంది. అప్పుడు మనకు
ఆదాయం డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. మనకొక 4,000-10,000 వరకు కూడా తీసుకోవచ్చు. అలాగే మన అండర్‌లో గూడా మన కింద జాయిన్ అవుతూ ఉంటారు కదా! మనం ఒక 1-6 లెగ్స్ అలా జాయిన్ చేసుకుంటాం. ఒక లెగ్ నుంచి ఒకరు బ్రాంజ్ అయితే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అప్పుడు మనకు ఐదో ఆదాయము ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%. అప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి కూడా కంపెనీ మనల్ని ఫ్రీగానే తీసుకెళ్తుంది. బెస్ట్ ఇది ఎవరైతే ట్రావెల్ చేయలేము, ఫ్లైట్ ఎక్కలేము, జీవితంలో అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. జస్ట్ మనం సామాన్లు, ప్రొడక్ట్స్ కొనిపించడమే మెయిన్. ఏం లేదు దీంట్లో. మనం కట్టెలు కొట్టేది లేదు, బండలు కొట్టేది లేదు. జస్ట్ నోటి మాట ద్వారా ఇతరులకు చెప్పడం వల్ల మాత్రం ఇలాంటి ఆదాయాలు తీసుకోవచ్చు. అలాగే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా 18% వస్తది. ఇలా మన అండర్‌లో ఇంకా ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్లు చేస్తే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. ఏడో ఆదాయం కార్ ఫండ్ 5% వస్తుంది. ఇందులో 80,000 వరకు 80,000 వరకు కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన కార్ కూడా సెలెక్ట్ చేసుకొని త్రూ కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ముగ్గురిని అంటే టోటల్ 6గురిని బ్రాంజ్ డైరెక్టర్స్‌ని మన అండర్‌లో చేస్తే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటుంది కంపెనీ. అప్పుడు ఎనిమిదో ఆదాయం కూడా వస్తుంది. హౌస్ ఫండ్ 3% వస్తుంది. 1,00,000 ఇన్‌కమ్ వరకు వస్తుంది. అంటే దాని టీమ్‌ని బట్టి మనం చేసే పనిని బట్టే వస్తుంది. ఊరికే ప్రమోషన్ అయినంత మాత్రాన రాదనేది గమనించాలి. అలాగే మన అండర్‌లో మొత్తం 8 మందిని బ్రాంజ్ డైరెక్టర్స్‌ని చేస్తే మనల్ని యూసీడీ అంటుంది. అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటుంది కంపెనీ. అప్పుడు తొమ్మిదవ ఆదాయం వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది. ఇన్‌కమ్ గూడా 20,00,000 వరకు గూడా తీసుకోవచ్చు. ఇలా మనకు కంపెనీ 9 రకాల ఆదాయాలు మనం వస్తువులు, ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఇతరులకు గూడా షేర్ చేస్తే వాళ్ళు గూడా కొనుక్కోవడం వల్ల మాత్రమే వస్తుంది. ఇంత ఇలా ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎందుకు ఈ బిజినెస్ జేయాలంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. ఇది మనం ఒక్కరం కష్టపడి 3-5 సంవత్సరాల కమిట్మెంట్‌తో ఉండి టీమ్ వస్తలేదని వెనకడుగేయకుండా, ఆగిపోకుండా ప్రయత్నం చేస్తూ 3-5 సంవత్సరాలు గనుక మనం ఇందులో నిలబడి ఉంటే గనుక కంపల్సరీ టీమ్ వస్తది. మనకు ఆదాయం గూడా పెరుగుతుంది కాబట్టి అలాగే 3 జనరేషన్ ఇన్‌కమ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకేమన్నా అయితే నా ఐడీ నేను ఏ లెవెల్‌లో నా ఇన్‌కమ్ మా హస్బెండ్‌కెళ్తుంది. తనకేమన్నా అయితే మా అబ్బాయికెళ్తుంది. వాడికి వాళ్ళ సన్‌కెళ్తుంది. ఇలా 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉన్నదనేది బెస్ట్ ఇది. అన్నిటికంటే అందరూ ఇంట్రెస్ట్‌గా రావడం గూడా దీనికే కనెక్ట్ అయ్యారు. నాకు గూడా నచ్చింది ఇది గూడా. 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది మెయిన్‌గా టైమ్ ఫ్రీడమ్ అనేది 2. అలాగే మనం ఇంకొకటేందంటే ఇందులో మనం ఏ మాత్రం అమౌంట్ పే చేయకుండా కంపెనీ మనకు ఫ్రీగానే ఇన్సూరెన్స్ ఇస్తుంది. 1,50,000 నుంచి 5,00,000 వరకు పే చేస్తుంది. వారి వారి లెవెల్స్‌ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బెస్ట్ అవకాశం ఇంకా. ఇలాగా మనం జాయిన్ అయ్యి ఐడీ ఇచ్చి కొంచెం కష్టపడుతూ మన వేరే వేరే జాబులలో ఉండొచ్చు. అయినా మనకున్న టైం ఏదైతే వేస్ట్ చేస్తున్నామో 2-3 అవర్స్ అయినా గూడా ఆ టైంని ఉపయోగించుకొనైనా చిన్న చిన్నగా స్లోగానైనా చేసుకుంటూ వెళ్తే మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చనేది నేను అనుకుంటున్నా. చిన్నగా మనకు వేన్నీళ్ళకు సన్నీళ్ళు తోడుగా అన్నట్టు మనం జేసే ఆదాయం మనకు సరిపోవట్లేదు గాబట్టి, ప్రస్తుతం ఖర్చులు రాను రాను ఒకరికి 1,00,000 ఖర్చు అవుతదనేది మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అంటే పాత మన రికార్డ్స్‌ని జూస్తే గత ఎన్ని సంవత్సరాలకు ఏ రకంగా ఖర్చులు పెరిగినాయి, ప్రొడక్ట్స్ రేట్స్ గానీ, ఆరోగ్యరీత్యా రేట్స్ గానీ ఏ విధంగా పెరిగినాయని చూసుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి 2, 3 ఇన్‌కమ్‌లు ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రెజెంట్ సిట్యుయేషన్. అయితే అందరూ గూడా జాయిన్ అయ్యి మంచిగా మీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఆశిస్తూ, నా డ్రీమ్ కూడా కనీసం 1,00,000 ఎర్న్ చేయాలనేదే నా డ్రీము. అట్‌లీస్ట్ ఇయర్ ఎండింగ్ వరకైనా జస్ట్ చేయాలనుకుంటున్నా. నేను గూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయట్లేదు. జస్ట్ పార్ట్ టైమ్ లాగానే చేస్తున్నా. మా చిన్న మనవరాలు గూడా కొంచెం మైల్డ్ ఆటిజం ఉండి ఆమెకు సపోర్ట్‌గా ఎవ్రీడే స్కూల్‌కెళ్ళడం జరుగుతుంది. 7:30-6 అవుతుంది. నాకున్న టైం సాటర్‌డే, సండేలలో అలా అలా స్లోగా చేస్తూ వస్తున్నా. థాంక్ యూ సార్. అలాగే మన ఒక కొటేషన్ సార్. స్టోరీ చెప్పొచ్చా సార్? టైం ఉంది.
అయితే ఒక శ్రీశ్రీ గారు ఏమన్నారు, దేనినైనా శోధించి సాధించాలి అన్న. ఏదైనా ఊరికేనే దొరకదు మనకు. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్స్ అయినా కూడా మన ఊరికే దొరకరు. వెళ్ళాలి, నలుగురికి చెప్పాలి ప్లాన్. అప్పుడు గాని అందులో నుంచి ఒకరొస్తారు. 100లో ఒక్కరొచ్చినా సంతోషించాలి. అలా అన్నమాట. అలాగే స్వామి వివేకానంద స్వామి ఏం చెప్పారు? యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ బిలీవ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరం ఏదైనా చేయగలుగుతాం. ఎప్పుడు మనం దానిపై నమ్మకం కలిగి చేయగలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడే దాన్ని మనం చేయగలం. అలాగే నేను ఈ వెస్టేజ్ అబ్రివేషన్ అనేది అంటే నేనే అనుకున్నా. ఎందుకన్నారు వెస్టేజీ అని దాన్ని అబ్రివేట్ చేసి. వి ఫర్ వాస్ట్ లేదా విజన్ అనుకోవచ్చు. ఈ ఫర్ ఎడ్యుకేషన్ లేదా ఎంప్లాయ్మెంట్ త్రూ ఎడ్యుకేషన్. ఎస్ అంటే సిస్టమ్, టీ అంటే ట్రైనింగ్ ప్లస్ టైం ఫ్రీడమ్, ఐ అంటే ఇన్కమ్, జి అంటే జనరేషన్ అనుకోవచ్చు, గోల్స్ అనుకోవచ్చు, ఈ అంటే ఎంపవర్మెంట్. ఇలా చాలా మంచిగా దీన్ని వెస్టేజ్ అని ఎందుకన్నారని అనుకొని నేనే ఓన్ గా చేసినాను అబ్రివేషన్. సార్ ఒకటి చిన్న స్టోరీ సార్, మోరల్ స్టోరీ. హలో సార్. ఓకే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదొక షార్ట్ స్టోరీ. ఒక పిచ్చుక సలహా ఉడత సాయం. ఏంటంటే ఒక గ్రామంలో ఊరి మధ్యలో ఉన్న ఒక మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండేది. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒక రోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి ఉడతకి. వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటికి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి కావచ్చు అనుకుంది. అయితే ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్లి చూసింది. అయినప్పటికీ తల్లి పక్షి రాలేదు. ఈ విషయాన్ని ఉడత తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది. అప్పుడు పిచ్చుక, ఇప్పుడు మనం ఏం చేయగలం అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడము, ఎగరడము అన్నీ వాటి తల్లి నుంచి మాత్రమే నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు అంది. అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది పిచ్చుక. ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైందని ప్రశ్నించగా, ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయాను అని తల్లి పక్షి చెప్పింది. వెంటనే తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్పించింది. అంటే తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్పించిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. దీంట్లో స్టోరీ ఏంటి, నీతి అంటే మనం ఏదైనా పని చేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిది. ఇదే మనం వెస్టేజ్కి అన్వయించుకుంటే సక్సెస్ఫుల్ లీడర్స్, మెంటర్స్ సలహాలు, సూచనలు తీసుకోవాలి. మనకు ఎలా వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలనేది దీంట్లో నేర్చుకోవాల్సింది. చాలా విషయాలు కూడా ప్రకృతిని చూసి, జంతువులు, పక్షులు, చెట్లను, చీమలను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మనం అంతగా గమనించము. వాళ్ళలో యూనిటీ అయితేంది, సపోర్ట్ అయితేంది. చీమలు చూడండి, సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని కూడా నిల్వ చేసుకుంటాయి సమ్మర్లో. అలా వాటిని చూసి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. కానీ మనం అంత గమనించము వాటిని. చిన్న చిన్న వాటి పక్షుల వల్ల మాటలు రాని వాటితోనే మనం చూసి ఎంతో నేర్చుకోవచ్చు. అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ చేస్తూ మంచిగా మన ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటూ ఇతరులకు కూడా కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళమైతే వాళ్ళకు కూడా ప్రోడక్ట్స్ గురించి చెప్పి, ఎలాంటి సఫర్ అవుతున్నా వాళ్ళ కొరకు కూడా మనలో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ విషయాలు కూడా చెప్పి వాళ్ళు కూడా తగ్గించుకోబడితే సంతోషపడతారు. అంతకంటే మీకు ఇలా ఆనందం ఏముండదు. డబ్బు కంటే ఎక్కువ మనం ఇతరులకు ఇలాంటి చిన్న చిన్న సహాయాలు, నోటి మాటే కదా, మనం ఏం పెట్టుబడి పెడతలేం కదా, మాత్రం చెప్పడం వల్ల వాళ్ళు కూడా సంతోషపడి మనల్ని కూడా లైఫ్ టైం వాళ్ళు గుర్తుంచుకుంటారు. నలుగురికి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్ళడమే అదే బిజినెస్. దీనికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇంత కష్టమైన పని ఏం కాదు. కాకపోతే టైం కేటాయించి కొంచెం శ్రమ అనుకోకుండా నలుగురు చెప్పడం అనేది ఇందులో శ్రమ, కష్టం అనేది అంతే. ఏం లేదు. దీంతో భాషా ప్రాబ్లం లేదు, ఏది లేదు. కాబట్టి
ఇందులో చాలా బాగుంది. నేను కూడా చాలా హ్యాపీ. ఇందులో ముఖ్యంగా అన్ని లెవెల్స్ కి రీచ్ అయినప్పుడు సన్మానాలు, సత్కారాలు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి. మనకు ఎక్కడ కూడా ఇంత సమానమైన గౌరవం అనేది లభించడం అనేది ఎక్కడా ఉండదు. ఓన్లీ వెస్టేజ్. కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో జాయిన్ అయ్యి మీకున్నటువంటి మనందరి కూడా కళలను సాకారం చేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఎట్ ఏ టైం అన్ని రావాలంటే రాలేవు. మనం ఎదిగి 20 ఏండ్లు 25 ఏండ్లు చదువుకుంటే గానీ జాబ్ చేస్తున్నాం. మాత్రం ఒక 3 to 5 years మనం టైం స్పెండ్ చేసి మనం చేయడం వల్ల ఇప్పుడు మన ముందున్న లీడర్స్ అందరినీ చూస్తున్నాం కదా, వారు ఏ రకంగా ఎన్ని సంవత్సరాల్లో ఏ రకంగా డెవలప్ అవుతున్నారు అనేది. అంటే అవుతారు, శ్రమను బట్టి మనం పెట్టిన టైం, వాల్యుబుల్ టైం మనం సరైన టైంలో సరిగా పెడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్గంరెడ్డి సార్ చూడండి, ప్రతి నెల ఒక్కొక్క ప్రమోషన్ తీసుకున్నారు. అలానే అందరికి సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల, మనం చేయడం వల్ల అభివృద్ధి అనేది మనకు ఆదాయం పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్. అది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. సో రిటైర్మెంట్ అనేది లేదనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం. మీకున్న ఎక్స్పీరియన్స్ అండ్ మీకున్న టైం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ మేడం, మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే సర్టెన్ ఏజ్ రాగానే మనకంత పార్కుల్లో బయట అంతా కనిపిస్తుంటారు. బట్ మీరు దీన్ని సీరియస్ గా ఈ ఏజ్ లో అందరూ సెటిల్ అయిన తర్వాత, మీ అమ్మాయి అబ్బాయి కూడా సెటిల్ అయిపోయారు, అయిన తర్వాత కూడా మీరు దీన్ని 10 మందికి సహాయం చేయాలి. ఖచ్చితంగా దీన్ని మన వాళ్ళు కూడా 10 మందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారు. గ్రేట్ కమిట్మెంట్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని అదే విధంగా ఈ బిజినెస్ గురించి మాకు ఇవాళ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ 280+ మెంబర్స్ ఉన్నారు. సో మేడం చాలా ఎక్సలెంట్ గా మనకి ఇవాళ ప్రజెంట్ చేశారు నాలెడ్జ్ ని. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అండి, అన్ని విషయాలు, మిగతా అన్ని విషయాలు కూడా మేడం మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీ టీం కూడా జాయిన్ చేస్తూ ఇటువంటి నాలెడ్జ్ మనకు బయట ఎక్కడ దొరకదండి, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాటి మిస్ కాకుండా మీరు జాయిన్ అవుతూ మీ టీం కూడా జాయిన్ చేస్తూ అందరూ మన సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ దాంతోపాటు ఇవాళ కాల్స్ తీసుకున్న ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉన్నాం. అండ్ అదేవిధంగా రెగ్యులర్ గా నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నాం పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. సో ఎంతో మందికి ఉపయోగపడాలి అన్నదే మెయిన్ మోటో. సో దాంట్లో భాగంగానే మనం ఆల్ సోషల్ మీడియాలో ఉన్నాం. ఎస్పెషల్లీ ఫేస్బుక్ లో సంజిత్ కుమార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన యొక్క విజన్ 31 December 2025 విజన్ పెట్టుకున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members స్టార్ అచీవర్స్, 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలన్న గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అదే విధంగా మేడం కూడా, సుజనా మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గ్రేట్ కమిట్మెంట్, గ్రేట్ డెడికేషన్. సో ఈరోజు సివిల్ సెషన్ లో చాలా మంది ఒక ఎగ్జాంపుల్ గా ఆలోచిస్తున్నారు. సో చాలా మంది సమయాన్ని తీసుకుంటూ కారణాలు చెప్తూ కూర్చుంటారు. సో 19 ఎప్పుడు మేడం 1991 లైబ్రరీ స్టార్ట్ చేశారు. 1990 లో జాబ్ స్టార్ట్ చేసి 19 వరకు చేసిన, 2019 వరకు 20 years. చూడండి, ఎక్కడ కూడా విరామం లేకుండా ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా మనకి ఎగ్జాంపుల్ గా ఉంటూ మేడం ఒక ఆదర్శంగా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో డెఫినెట్ గా మిమ్మల్ని చూస్తే ఆర్ఎస్ రాజు గారు గుర్తొస్తుంటారు. తమిళనాడులో ఈ రోజు ఆయన 69-70 years లో
ఆల్మోస్ట్ 38 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారండి. ఆయన కెరీర్ కూడా స్టార్ట్ చేసింది ఆఫ్టర్ 56-57 స్టార్ట్ చేశారు. సో ఈ రోజు సౌజన్య మేడం మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆయనకి కూడా తీసుకొచ్చింది ఆయనే. సో అలాంటి పెద్ద పెద్ద లీడర్ని తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజులు మీరు కూడా మంచి లీడర్స్ తీసుకురావాలి. టైం కొద్దిగా ప్లాన్ చేసుకోండి. మీకు మనం అన్ని చూసుకుంటూ కూడా కొద్దిగా టైం ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు తెలిసిందే భారతదేశ భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంది, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక ఆదర్శంగా ఉంటూ ముందు తీసుకెళ్తారు. మీకున్న టైం ఫీజిబిలిటీని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా మందికి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఇచ్చిన అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాలుగు చూసుకున్నాను. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మీరు చాలా ఆదర్శం సార్ అందరికన్నా. గౌతమ్ బాలి తర్వాత నెక్స్ట్ పొజిషన్ మీకే ఇవ్వాలి సార్. ఎందుకంటే మనం డెవలప్ అయినా తక్కువది అనుకోరు కదా సార్. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అందించాలి, అందరూ కూడా ఎదగాలనే తాపత్రయం మీలో ఉంది సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ చూడండి, ఈ రోజు మేడం కి పరిచయం చేసిన వ్యక్తులు మమతా మేడం కానీ సర్వీస్ గారు కానీ ఒక మంచి ఒక వ్యక్తిని మనకి ఈరోజు పరిచయం చేశారు. సో ఇలాంటి ఒక మీటింగ్స్ మనం ఏం అవుతూ బిజినెస్ ప్లాన్ ఎక్సలెంట్ నీట్ గా సింపుల్ గా చెప్పారు. 28 minutes లో కంప్లీట్ చేశారు. సో రోజు మనం అటెండ్ అవ్వడం ద్వారా చేసుకోవడం ద్వారా ప్లాన్ చేసి అదే నాకు చూసాం మా వైఫ్ అండ్ హస్బెండ్ శ్రీనివాస్ గారి మెసేజ్ కార్డియాక్ రివ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు మనకి విద్యాసాగర్ గారు ఏమి సెషన్ చెప్పారు. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే విజయం నేర్చుకుంటారో డెఫినెట్ గా 100% రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యం తీసుకోవడంతో పాటు మంచి ఆదాయం తీసుకుంటారు. ఎందుకంటే నేర్చుకుంటూనే చెప్పగలిగితే. సో అదే రకంగా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు నాది కాకినాడ మీటింగ్ 1 day వర్క్షాప్ చైర్మన్ కూడా వస్తున్నారు గెస్ట్ కింద. సో ఈ రోజు 1 day వర్క్షాప్ ఉంది. రేపు మళ్ళీ రాజమండ్రి ఉంటాం. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఈ రోజు ప్రమోట్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఒకటే విషయం అండి, మన విషయంలో గౌతమ్ బాల్ గారు దేనికి పెట్టారంటే ఓన్లీ ఇన్కమ్ సంపాదన కాదు, మొరాలిటీస్. సో ఈరోజు చాలా మంది మొరాలిటీ మర్చిపోతున్నారు. ఏంటంటే నా జీవితం, నా కుటుంబం, నా ఇల్లు. సో ఇందులో విషయంలో వచ్చేసరికి ఏంటంటే హోల్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఒకే ఫ్యామిలీలో ఉండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, ఆదాయపరంగా బాగుండాలి అనే ఒక ఆలోచనతో గౌతమ్ బాల్ గారు స్టార్ట్ చేశారు. అదే నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. మన లక్ష్యం అంటే పేదరికాన్ని నిర్మూలించి లక్ష్యం వెళ్తున్నాం. సో దానికి సపోర్ట్ చేసే వాళ్ళందరితో కలిసి ముందుకు వెళ్తాం, డెఫినెట్ వర్క్ చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సుజానా మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అత్యవసరంగా 5 lakh ప్లస్ తీసుకోవాలి. భగవంతుడికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకా చాలా మంది లైఫ్ సెటిల్ చేయాలి. మీకు రోజు సెట్ చేశారు. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ సెటిల్ చేయాలా, చాలా మంది లైఫ్ ఇవ్వాలి. భగవంతుడికి మంచి ఆరోగ్యం కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రామా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.